అనగనగా ఒక పాఠశాలలో నరేసు సురేసు అనే పేరు గల ఇద్దరు అబ్బాయిలు ఒకే తరగతిలో చదువుకునేవారు. ఇద్దరు మంచి స్నేహితులు కూడాను. ఆ అబ్బాయిలది ఒకే ఊరు. ఇద్దరి కుటుంబాలు కూడా మంచి స్నేహంగా ఉండేవి. ఇద్దరు కలిసే పాఠశాలకు వెళ్ళేవారు. ఆటలు పాటలు అన్నిటిలో కలిసే పాల్గొనేవారు. అయితే నరేసు సురేసులో నరేష్ బాగా చదువుకునేవాడు. సురేష్ మాత్రం తెలివైన వాడైనా చదువులో అంతంత మాత్రం శ్రద్ధ చూపేవాడు. దానికి కారణం కూడా నరేషే. నరేష్ అన్ని సబ్జెక్టుల్లో సురేష్కు ప్రశ్నలకు జవాబులు చూపించి రాయించేసేవాడు. అందువలన ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చేవి. అందువలన వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడాను ఇద్దరు పిల్లలు బాగా తెలివైన వారు, బాగా చదువుతున్నారని అనుకునేవారు. అలా నరేసు సురేసు కలిసి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సమానంగానే మార్కులు తెచ్చేసుకునేవారు. కానీ 10వ తరగతి వచ్చేసరికి నరేసు సురేసుకు వేరే వేరే పరీక్ష కేంద్రాలు వచ్చాయి. ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళ పరీక్షలు రాశారు. నరేసు సురేసు వాళ్ళ తల్లిదండ్రులు పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తీరా ఫలితాలు వచ్చినప్పుడు చూస్తే నరేసు స్కూల్ టాపర్గా వస్తే సురేష్ మాత్రం తెలుగు సబ్జెక్టు తప్ప మిగతా అన్ని 5 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిపోయాడు. ఫలితాలు చూసి సురేష్ తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. నరేష్ లాగే ఎప్పుడు మార్కులు వచ్చే సురేష్కు ఎందుకు ఇలా తక్కువ మార్కులు వచ్చి పరీక్ష తప్పాడో అర్థం కాలేదు. మన కర్మ ఇంతే అనుకుంటూ మళ్ళీ సురేష్కు సప్లిమెంటరీ పరీక్ష రాయించారు. ఇటు నరేష్కు మంచి మార్కులు వచ్చినందుకు వాళ్ళ నాన్న నరేష్ను పెద్ద చదువులు చదివించడం కోసం తమ కుటుంబాన్ని తీసుకొని పెద్ద నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ నరేష్ బాగా పేరున్న పెద్ద కాలేజీలో చేరి శ్రద్ధగా చదవసాగాడు. ఇలా నరేష్ సురేష్ విడిపోయారు. సురేష్ సప్లిమెంటరీలో 1 సబ్జెక్టులో మాత్రమే పాస్ అవ్వగలిగాడు. మళ్ళీ 2వ ఏడాది పరీక్ష రాసిన మరొక సబ్జెక్టు మాత్రమే పాస్ అయ్యాడు. ఇలా అయితే 10వ తరగతి పాస్ అవడానికి వీడికి ఓ 5 ఏళ్ళైనా పడుతుందని సురేష్ వాళ్ళ నాన్న విసుగొచ్చి సురేష్ను చదువు మానిపించేశాడు. అప్పటి నుంచి సురేష్ను కూడా తనతో పాటు వ్యవసాయ పనులకు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. అలా కాలం గడుస్తుండగా సురేష్కు పెళ్లి ఈడు వచ్చిందని తండ్రి ఓ సంబంధం చూసి సురేష్కు పెళ్లి చేసేశాడు. ఎవరి జీవితాలలో వారు బిజీ అయిపోవడం వల్ల, అడ్రస్ కూడా సరిగా తెలియకపోవడం వల్ల చిన్ననాటి స్నేహితుడైన నరేష్కు సురేష్ తన పెళ్లికి పిలవలేకపోయాడు. ఇటు సురేష్కు పెళ్ళై 2 పిల్లలు పుట్టారు. సురేష్తో పాటు తన భార్య కూడా పెద్ద చదువులు చదవకపోవడం వలన ఇద్దరు వ్యవసాయ పనులకు వెళ్ళిపోయేవారు. అందువలన తమ పిల్లలకు సరిగ్గా పట్టించుకోవడానికి వాళ్లకు టైం దొరికేది కాదు. దీనితో ఆ పిల్లలు వీధుల్లో, చెరువుల్లో, తోటల్లో మిగతా పిల్లలతో ఆడుకుంటూ శుచి శుభ్రత లేకపోవడం వలన ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారు. అయితే సురేష్ వాళ్ళ ఊరుకు దగ్గరలో ఉన్న పట్టణంలో ఓ పెద్ద డాక్టర్ వచ్చి హాస్పిటల్ పెట్టాడని ఊరందరూ చెప్పుకోసాగారు. ఆ డాక్టరు ఒక మంచి పిల్లల డాక్టర్ అని, పిల్లలకు ఉండే ఎలాంటి అనారోగ్యమైనా ఇట్టే తగ్గించేస్తాడని అందరు చెప్తుండేవారు. అయితే ఆ పేరున్న డాక్టర్ మరెవరో కాదు, ఈ సురేష్ యొక్క చిన్ననాటి స్నేహితుడైన నరేష్. పట్టణానికి వెళ్ళి అతను బాగా చదువుకొని MBBS చేసి పెద్ద డాక్టర్ అయిపోయాడు. పిల్లలంటే అతనికి ఇష్టం ఉండడం వల్ల పిల్లల డాక్టర్గా తయారై ఈ పట్టణానికి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ విషయం సురేష్కి కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికీ తెలియదు. ఎవరో డాక్టర్ అంటే డాక్టర్ అనుకున్నారు అంతే. అయితే
సురేష్ వాళ్ళ బాబుకి ఒకరోజు చాలా ఎక్కువ అనారోగ్యం చేసింది. అప్పుడు సురేష్ భార్య బాబుకు ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పింది. అప్పుడు సురేష్ తన కొడుకును పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. సురేష్ కొడుకుకి ఓ 5 ఏళ్ళు వయసు ఉంటుంది. వరుస క్రమంలో తన పేరు పిలవగానే సురేష్ తన కొడుకును తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. నరేష్ సురేష్ని పోల్చుకోలేకపోయాడు. సురేష్ కూడా నరేష్ను పోల్చుకోలేకపోయాడు. నరేష్ సురేష్ కొడుకును పరీక్షించి ఇంజెక్షన్ వేయబోతూ నీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లాడు నా పేరు నరేష్ అని అన్నాడు. ఆ మాటకు డాక్టర్ నరేష్ నవ్వుతూ నీ పేరు నరేషా, నా పేరు కూడా నరేషే అని అన్నాడు. మీ నాన్నగారి పేరేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లాడు మా నాన్న పేరు సురేషు అని చెప్పాడు. నరేష్కి వెంటనే తన చిన్ననాటి స్నేహితుడు సురేష్ గుర్తుకొచ్చాడు. అప్పుడు వెంటనే నరేష్ అన్నాడు నాకు చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు, అతని పేరు కూడాను సురేషే అని అన్నాడు. అలా అన్న వెంటనే ఎందుకో నరేష్ ఎదురుగా ఉన్న సురేష్ను ఒకసారి చూశాడు. లీలగా తన చిన్ననాటి స్నేహితుడిగా తలచి పోల్చాడు. వెంటనే నీవు సురేష్ కదా అని అడిగాడు. నేను గుర్తున్నానా, 10వ తరగతి వరకు మనిద్దరం ఒకే ఊరిలో ఒకే పాఠశాలలో చదువుకున్నాము అని గుర్తు చేశాడు. సురేష్ వెంటనే గుర్తున్నారు డాక్టర్ గారు, గుర్తుండబట్టే మీ మీద ప్రేమతో మా బాబుకు మీ పేరే నరేష్ అని పెట్టుకున్నాను అన్నాడు. ఆ మాటకు వెంటనే డాక్టర్ నరేష్ తన చిన్ననాటి స్నేహితుడైన సురేష్ను వాటేసుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కాసేపటికి తేరుకున్నాక నరేష్ సురేష్ను తన పక్కనే కూర్చోమని చెప్పి ఇప్పుడే వెళ్ళొద్దు, నీతో కాసేపు మాట్లాడాలి అని చెప్పి పక్కన కూర్చోబెట్టి మిగతా పేషెంట్లను చూడసాగారు. అంతలో ఒక పెద్ద ఆయన తన మనవడిని పట్టుకొని డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ నరేష్ తన్ని చూడగానే పోల్చాడు. తన చిన్ననాటి మేషారు రామారావు గారిలాగా కనిపించారు. వెంటనే నరేష్ మేషారు అంటూ నమస్కరించి నన్ను పోల్చారండి, నా పేరు నరేష్, మీ దగ్గర నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను అని చెప్పాడు. అప్పుడు రామారావు సారు నరేష్ని పోల్చి నువ్వా బాబు, బాగా పెద్ద డాక్టర్ అయినట్టున్నావే అని చాలా సంతోషం నాయన అని అన్నాడు. అప్పుడు కాస్త ఆలోచించి రామారావు మేషారు నరేష్ని అడిగారు, నీతో పాటు ఒక స్టూడెంట్ వేరే ఒక అబ్బాయి ఉండేవాడు, తన పేరేమిటి, తను ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, నీకేమైనా తెలుసా అని అడిగాడు. అప్పుడు నరేష్ ఇగో మేషారు మీ ఎదురుగా కూర్చున్న ఇతనే సురేష్ అని చెప్పాడు, నాతో చదువుకున్న నా చిన్ననాటి స్నేహితుడే అని. అప్పుడు రామారావు సార్ విచిత్రంగా సురేష్ని చూసి ఏంటిలా తయారయ్యావు సురేష్, ఏం జరిగింది అని అంటాడు. అప్పుడు సురేష్ నేను 10వ తరగతి సరిగా చదవలేకపోవడం వల్ల మా నాన్న చదువు మానిపించి నాకు వ్యవసాయంలో పెట్టేసాడండి. ఇగో ఇన్నాళ్ళకి నాకు పెళ్ళై ఇగో పిల్లలు ఇతనికి బాగాలేక తీసుకొని వచ్చాను అని చెప్పాడు. అప్పుడు రామారావు గారు నరేష్తో అన్నారు, నరేష్ సురేష్ని చూసి నీకేమైనా అనిపిస్తుందా, ఈ సురేష్ పరిస్థితి ఇలాగ అవ్వడానికి నువ్వే కారణం అని అన్నాడు. ఆ మాటకు నరేష్ షాక్ తిన్నాడు. అలా అంటారేమిటి మేషారు, నేనేం చేశాను అని. అప్పుడు రామారావు సార్ అన్నారు, నీకు గుర్తుందా, ఒకసారి క్లాస్లో పాఠం చదివించినప్పుడు నువ్వు బాగానే చదివావు, సురేష్ మాత్రం సరిగా చదవలేకపోయాడు. ఆ రోజు నేను నీతో అన్నాను, నువ్వు పరీక్షల్లో చూపించడం వలనే సురేష్కు నీతో సమానమైన మార్కులు వస్తున్నాయి, కానీ సురేష్ అంత బాగా చదవలేడు అని చెప్పాను. కానీ వాడి భవిష్యత్తు నష్టం చెందుతుందని చెప్పాను, నువ్వు నమ్మలేదు, మీ ఇద్దరు కూడా నా మాట వినలేదు. అప్పుడు కానీ నువ్వు సురేష్కి పరీక్షల్లో సాయం చేయకుండా చదవమని చెప్పుంటే వాడు కూడా ఇప్పుడు నీలాగే జీవితంలో స్థిరపడిపోయేవాడు. మాస్టారి మాటలకు నరేష్కు తల తిరిగిపోయింది.
గతం గుర్తుకు వచ్చి నరేష్కు సురేష్కు కూడా తమ చేసిన తప్పులేమిటో ఇప్పుడు తెలిసిపోయింది. కానీ ఏం చేస్తారు? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు కదా. చేతిలో అవకాశం ఉన్నప్పుడు వదిలేస్తే తర్వాత బాధపడి ఏం చెయ్యలేరు. అప్పుడు నరేష్ బాగా ఆలోచించి మేషారుతో ఇలా అన్నాడు. మేషారు, నా వల్లనే సురేష్ జీవితం ఇలా చెడిపోయిందని అంటున్నారు కదా, అయితే నేనే మళ్ళీ సురేష్ జీవితం బాగు చేస్తాను అని అన్నాడు. ఇప్పుడేం చేయగలవు అని మేషారు అంటే నరేష్ అన్నాడు, మేషారు, దయచేసి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడకు రండి. నా మాట నేను ఎలా నిలబెట్టుకుంటానో చూద్దురు కానీ. దానికి మేషారు, చాలా సంతోషం బాబు. సురేష్ జీవితం బాగుపడితే వాళ్ళ కుటుంబం కంటే నేనే ఎక్కువ సంతోషిస్తాను. నీ ప్రయత్నంలో నీవు విజయుడు కావాలని కోరుకుంటున్నాను అని చెప్పి మేషారు తన మనవడిని తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత నరేష్ సురేష్కు కొంచెం డబ్బులు ఖర్చుల కోసం ఇచ్చి, రేపు శుభ్రంగా తయారైన దగ్గరకు రా, వ్యవసాయ పనులకు వెళ్ళవసరం లేదు అని చెప్పాడు. మర్నాడు సురేష్ అలాగే తయారై వచ్చాడు. నరేష్ వెంటనే సురేష్కు కంపౌండర్ ట్రైనింగ్లో చేర్పించాడు. సురేష్ కూడా శ్రద్ధగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. అప్పుడు నరేష్ తన హాస్పిటల్లోనే హెడ్ మెయిల్ నర్సుగా ఉద్యోగం వేశాడు. కొన్నాళ్లకు సురేష్ భార్యను కూడా అలాగే నర్సు ట్రైనింగ్ ఇప్పించి తన హాస్పిటల్లోనే ఉద్యోగం వేశాడు. ఇచ్చిన మాట ప్రకారమే 6 నెలలు గడిచాక రామారావు మేషారు నరేష్ హాస్పిటల్కి వచ్చారు. నరేష్, సురేష్ రామారావు మేషారికి ఎదురు వెళ్ళి నమస్కరించి సాదరంగా ఆహ్వానించారు. సురేష్ని చూసి రామారావు మేషారు చాలా సంతోషించారు. నరేష్, నువ్వు ఇచ్చిన మాట నిలుపుకున్నందుకు గర్వపడుతున్నాను. సురేష్ జీవితం బాగుపడినందుకు చాలా సంతోషిస్తున్నాను. నిజమైన స్నేహితుడంటే నీవే నరేష్ అని మేషారు అన్నారు. అప్పుడు నరేష్ మనసు చాలా తేలికపడింది. మేషారు, ఏ స్నేహితుడైనా తమ వల్ల బాగుపడాలి కానీ చెడిపోకూడదు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి అందరికీ మా అనుభవాన్ని కథగా చెప్పండి. ఏ కొందరైనా మా కథ విని ఆలోచించి మారితే మాకు అదే సంతోషం అని నరేష్, సురేష్ ఇద్దరు తమ మాస్టారిని చేతులు జోడించి వేడుకున్నారు. ఈ కథ విని మన మధ్యలో ఉండే కొందరైనా నరేషులు, సురేషులు తమ తప్పు తెలుసుకుంటారని ఆశిద్దాం. ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు.